తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ఇప్పుడు ఇవే డైలాగులు బట్టి కొట్టాడు ఐబొమ్మరావు. 3 రోజుల కస్టడీలో పోలీసులకు ఇమ్మంది రవి చెప్తున్న సమాధానాలు ఇవే. తొలి 2 రోజులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన రవి 3వ రోజు అతడి ల్యాప్టాప్ మొబైల్లో ఉన్న డేటా విశ్లేషించడం కోసం యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇవ్వాలని అడిగినా గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు అనే సమాధానం చెప్తున్నాడట. ఇమ్మంది రవి కస్టడీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. రవి చెప్పండి, విజయ్, ఇమ్మంది రవికి సంబంధించి కూడా ఫస్ట్ 2 రోజులైతే అతను కొన్ని సమాధానాలు ఇచ్చినప్పటికీ 3వ రోజు మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సినిమా డైలాగులు చెప్తున్నాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటా? ఎస్ ప్రసూన, ఇప్పటికే ఐబొమ్మ రవి 3 రోజుల కస్టడీ విచారణ అయితే ముగిసిపోయింది. ఈరోజు 4వ రోజు కూడా ఉంది. అయితే తాజాగా ఇటు సిపి సజ్జనారే స్వయంగా రవిని ప్రశ్నించినప్పుడు తన పాస్వర్డ్స్ అంటే ఇటు ల్యాప్టాప్కు సంబంధించినటువంటి పాస్వర్డ్, అలాగే పర్సనల్ మొబైల్ ఫోన్కు సంబంధించినటువంటి పాస్వర్డ్ చెప్పాలంటూ కూడా ప్రశ్నించినప్పటికీ కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినట్టు పొంతనలేనటువంటి సమాధానాలు అయితే చెప్తా ఉన్నాడన్నట్టుగా అధికారులు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. మరొక పక్క ఇటు కాళీ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యినట్టుగా తెలుస్తూ ఉంది. అటు రవి ఆ ప్లాట్ని కొనుగోలు చేసినప్పుడు ఇటు మూసాపేటలో ఉన్నటువంటి కూకట్పల్లి సరిహద్దులో ఉన్నటువంటి రవికి సంబంధించినటువంటి ఫ్లాట్ని కొనుగోలు చేయడంలో కూడా ప్రసాద్ కీలక పాత్ర పోషించినట్టుగా కూడా అటు పోలీసులు అయితే గుర్తించారు. ఇటు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో భాగంగా కాళీ ప్రసాద్ ఎవరు, అసలు ఈ కాళీ ప్రసాద్కి రవికి సంబంధం ఏంటి అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అలాగే బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా అటు కాళీ ప్రసాద్కు తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొక పక్క రవి చెల్లెలకి నిఖిల్ అనేటువంటి స్నేహితుడి ద్వారా పలుమార్లు డబ్బులు కూడా పంపించినట్టుగా అయితే పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవి. అయితే మరీ ముఖ్యంగా సుమారుగా 3,000 కోట్ల వరకు కూడా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి నష్టం వాటిల్లింది ఐబొమ్మ రవి వల్ల అంటూ కూడా సినీ వర్గాలు వెల్లడిస్తా ఉన్నాయి. కానీ అసలు ఎక్కడ ఇదంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేటువంటి అంశం అయితే పోలీసులు ఎదుట రవి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసూన, థ్యాంక్ యూ విజయ్.